నైపుణ్యం ఉండి రాణించలేకపోవడం, తన సామర్థ్యాలు ఏమిటో తను తెలుసుకోలేకపోవడం, తదనుగుణంగా వ్యవహరించి అభివృద్ధి పదంలోకి రాలేకపోవడం, నైపుణ్యవంతంగా పనులు పూర్తి చేయలేకపోవడం, ఇవన్నీ కూడా ఇంద్రజై అనేటువంటి వాస్తు పదాలలో దోషం వల్ల జరుగుతుంది అని వాస్తుశాస్త్రం చెప్తుంది. ఇంద్ర అంటే కలిగి ఉండేవాడు, వెంట తీసుకువెళ్ళేవాడు, మోసుకుపోయేవాడు అని వాస్తుశాస్త్ర నిఘంటు గ్రంథాలు చెప్తున్నాయి. అంటే ఒక ఇంట్లో ఇంద్రజై పదాలలో వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంటి యజమాని తన నైపుణ్యం మేరకు పనిచేయలేకపోవచ్చు, తన శక్తి సామర్థ్యాలను తాను తెలుసుకోలేకపోవచ్చు. ఉదాహరణకు హనుమంతుడు లంకను చేరుకోవడానికి రామేశ్వరం నుంచి దాన్ని దూకగలను, లంఘించగలను అనేటువంటి విషయం ఆయనకు ముందు తెలియదు. అంటే తన శక్తి సామర్థ్యాలను తను తెలుసుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టు అని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అసలు ఇంద్రజై పదం ఎక్కడుంటుంది? వాస్తు ప్రకారం ఒక భూమిని లేదా భూఖండాన్ని లేదా నిర్మాణం చేపట్టవలసిన స్థలాన్ని 9x9 గ్రిడ్గా విభజించి, అంటే 10 నిలువు గీతలు 10 అడ్డు గీతలుగా విభజించినప్పుడు 9x9 అంటే 81 పదాలు, ఒక్కొక్క దాన్ని సెల్ అంటాం. పదము 81 పదాలతో ఏర్పడేదే ఏకాశీతి పదవాస్తు. ఏకాశీతి పదం వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్పిన దాని ప్రకారం ఒక స్థలాన్ని 1x1, 2x2, 2x2 అంటే 3 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు, అంటే 1, 2, 3, 4 పదాలు ఉంటాయి. అందులో 3x3, 4x4, 9x9, 32x32 వరకు వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అంటే ఒక స్థలాన్ని 1x1 నుంచి 32x32 వరకు విభజన చేసే విధానాలు ఉన్నాయి. దేవాలయ నిర్మాణానికి ఒక పద్ధతిని వాడాలి, ఇంటి నిర్మాణానికి ఒక పద్ధతిని వాడాలి, ఒక స్టేడియం లేదా ప్లే గ్రౌండ్ నిర్మాణానికి ఒక పద్ధతిని వాడాలి. అందులో ఇంటి నిర్మాణానికి వచ్చినప్పుడు 9x9 ఏకాశీతి పదవాస్తుని వాడతాం. అందులో దక్షిణానికి పడమరకు మధ్యలో ఉన్నటువంటి భాగంలో పైశాచ విధికి లోపల, పైశాచ విధి అంటే ఒక స్థలాన్ని 4 భాగాలు, ఇది ఒక స్థలం అనుకుంటే బ్రహ్మ విధి, దేవ విధి, మనుష్య విధి, పైశాచ విధి అని 4 విధులుగా వాస్తుశాస్త్రం చెబుతుంది. బ్రహ్మ విధి, దేవ విధి, మనుష్య విధి, పైశాచ విధి. అంటే ఇది ఇప్పుడు పైశాచ విధి. ఇందులో దేవ విధి, మనుష్య విధి 2 భాగాలు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నదే బ్రహ్మ విధి. బ్రహ్మ విధి, దేవ విధి, మనుష్య విధి దాటినాక పైశాచ విధి. పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి, 32 పదాలు అంటారు. ఈ 32 పదాలు దాటిన తర్వాత లోపలున్నటువంటి దేవ విధి, మనుష్య విధిలో దక్షిణానికి పడమరకు మధ్యలో 4 పదాలలో ఆవరించి ఉన్నదే ఇంద్రజై అనేటువంటి ఈ పదం. ఇంద్రజై పదంలో వాస్తు లోపాలు ఉన్నట్లయితే ఒక వ్యక్తి తన యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోలేడు, తన నైపుణ్యానుసారం పనులు చేయలేడు, నిర్వర్తించలేడు, విజయాన్ని సాధించలేడు. అంతేకాకుండా ఓపిక, బుద్ధి కుశలత, అంటే ఆ వ్యక్తికి ఓపిక సన్నగిల్లుతోంది. ఆ పదంలో ఇంద్రజై పదంలో లోపం ఉన్నట్లయితే, వాస్తు దోషం ఉన్నట్లయితే ఓపిక ఉండదు,
బుద్ధి కుశలత పని చేయదు. అంతేకాకుండా క్రియేటివ్ ఐడియాస్ రావు. అతనికి సమర్థత ఉన్నప్పటికీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ఐడియా రాదు. నెక్స్ట్, క్రియేటివ్ ఐడియాస్ పనిచేయకపోవడం వల్ల ఇష్టారీతిన వ్యవహరించి ఫెయిల్యూర్స్ మూటగట్టుకోవాల్సి వస్తుంది, అపజయం పాలు కావాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇంద్రియ నిగ్రహణ ఇంద్రియ నిగ్రహణ లేకుండా పోతుంది. నియంత్రణ, వ్యక్తి తనపై తాను స్వయం నియంత్రణ కోల్పోతాడు. ఇలాంటి లోపాలన్నీ వాస్తుశాస్త్రం ప్రకారం దక్షిణానికి పడమరకు పైశాచ విధికి లోపలగా ఉండేటువంటి 4 పదాలైనటువంటి ఇంద్రజయ పదాలలో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ పదంగానే శుభప్రదంగా ఉపయోగించినట్లయితే ఇవన్నిటికీ ఆపోజిట్గా, అంటే స్కిల్ఫుల్గా ఉంటాడు, తన సామర్థ్యాన్ని తను తెలుసుకోగలుగుతాడు, నైపుణ్యాన్ని ఉపయోగించుకోగలుగుతాడు, నియంత్రణ కలిగి ఉంటాడు. ఈ లక్షణాలన్నీ వస్తాయి. అసలు వాస్తు దోషం అంటే ఏముండొచ్చు? అక్కడ ఉండకూడని ప్రదేశంలో ఒక టాయిలెట్ ఉండొచ్చు, లేదా అన్ఈవెన్గా ఫ్లోర్ ఉండొచ్చు, లేదా డోర్స్ విండోస్ పగిలిపోయి ఉండొచ్చు, వాల్లో క్రాక్స్ ఉండొచ్చు, పిల్లర్స్ ఉండకూడని చోట ఉండకపోవచ్చు, లేదా కరెక్ట్ ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్తో రైట్ యాంగిల్ ఉండకపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా వాస్తు దోషాలు. కాబట్టి ఇంద్రజయ పదాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో స్కిల్ఫుల్గా ఉండవచ్చు, సామర్థ్యానుసారంగా అభివృద్ధిలోకి రాణించవచ్చు.